మీలో ఎవరు కోటీశ్వరుడికి చిరంజీవి గుడ్ బై. మీలో ఎవరు కోటీశ్వరుడు 3 సీజన్లు చేయడానికి ఒప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి మొదటి సీజన్తోనే ఆ షోకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవసరమైతే ఏదైనా క్రొత్త ప్రోగ్రాం చేద్దామంటూ మాస్టార్ నెట్వర్క్తో చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. హిందీలో పాపులర్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమాన్ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రారంభించిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్గా ప్రసారమైన తొలి 3 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రసారమవుతున్న 4వ సీజన్ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ ఎంట్రీతో ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవీ ఛానళ్లతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. ఈ షో ప్రారంభంలోనే నాగార్జున గెస్ట్గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ ₹1,00,00,000 ప్రశ్న వరకు వెళ్ళాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. ఇదే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ఈ షో ప్రసారమైన తొలి వారంలో అదిరిపోయే టీఆర్పీ వస్తుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ అసలు టాప్ 5లోనే లేకుండా పోయింది. బార్క్ రేటింగ్స్ ప్రకారం జనతా గ్యారేజీ ప్రీమియం షో అగ్రస్థానంలో ఉంటే మిగిలిన 4 స్థానాలను సీరియల్స్ దక్కించుకుని ఎంఈకేకు షాక్ ఇచ్చాయి. వాస్తవానికి ఏడాదిన్నర కిందట నాగార్జున హోస్ట్గా ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు టీవీ ఛానళ్ల చరిత్రలోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో టీఆర్పీ తెచ్చుకుంది. అయితే తొలి సీజన్తో పోలిస్తే మిగిలిన 2 సీజన్లలో రేటింగ్ తగ్గుతూ వచ్చింది. దీంతో 4వ సీజన్కు నాగార్జున స్థానంలో చిరంజీవిని తీసుకొచ్చారు. 3వ సీజన్లోనే ఆదరణ కోల్పోయిన ప్రోగ్రాంకు 4వ సీజన్లో ఫెయిల్ అవ్వడానికి కారణం చిరంజీవి కాదన్న వాదన వినిపిస్తోంది. ఆల్రెడీ ఫెయిల్ అయిన కాన్సెప్ట్ను చిరంజీవి చేపట్టడం వల్లే టీఆర్పీలు పెరగలేదన్నది మెగా అభిమానుల అభిప్రాయం. అంతేకాదు ఈ షో మీద ముందు నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నప్పటి నుంచే దీనిపై నెగటివ్ ప్రచారం మొదలైంది. తాజాగా చిరంజీవి హోస్ట్గా షో మొదలయ్యాక వాట్సాప్లో ఈ షో మీద నెగటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది. మామూలుగా కన్నా ఎక్కువగా సెలబ్రిటీలను పిలిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సెలబ్రిటీ ఎపిసోడ్స్ కూడా క్లిక్ అవ్వకపోవడంతో ఏం చేస్తే టీఆర్పీ పెరుగుతుందన్నది నిర్వాహకులకు అంతుపట్టడం లేదు. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ మెగా సక్సెస్ అవుతుందనుకుంటే ఆరంభం నుంచే ఇది డిజాస్టర్ దిశగా సాగింది. ఆల్రెడీ బోర్ కొట్టేసిన కాన్సెప్ట్ని తీసుకుని చిరంజీవి టెలివిజన్ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్ అయింది. టీఆర్పీ పెంచడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏ దశలోనూ ఎంఈకే పుంజుకోలేకపోయింది. అయితే మొదటి సీజన్ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరంజీవి దానిని కొనసాగిస్తున్నారు. ఈ నెలతో మొదటి సీజన్ పూర్తవుతుంది. ఆ తర్వాత 2వ సీజన్ను సెప్టెంబర్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ అది ఇక జరగదని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేయడానికి చిరంజీవి డేట్స్ ఇచ్చారు. ఏకధాటిగా వచ్చే ఏడాది మార్చి వరకు ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. దీనివల్ల వచ్చే ఏడాది మే వరకు చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడికి అందుబాటులో ఉండరు. 3 సీజన్లు చేయడానికి ఒప్పుకున్న మెగాస్టార్ ఇక్కడితో ఎంఈకేకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కొత్త ప్రోగ్రాం ఏదైనా ప్లాన్ చేద్దామని మాస్టార్ నెట్వర్క్తో చెప్పారని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి ఫ్రీ అయ్యేలోగా కొత్త కాన్సెప్ట్ వర్క్ చేసి మెగాస్టార్ స్థాయికి తగిన షో సెట్ చేయడానికి మా టీవీ బృందం కృషి చేస్తున్నట్లు సమాచారం.